రాష్ట్రపతి ఎన్నికలకు అంతా రెడీ అయింది. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ విధానంలో సీక్రెట్ ఓటింగ్ తోని పోలింగ్ చేస్తారు. ఎన్డీఏ తరపున రామ్నాథ్ కోవింద్, యూపీఏ నుంచి మీరా కుమార్ అభ్యర్థులుగా నిలబడ్డారు. పార్టీలు కూడా ఇప్పటికే ఎవరికి ఓటేయాలనో డిసైడ్ అయినాయి. మాక్ పోలింగ్ కూడా నిర్వహించుకున్నాయి. పద్నాలుగవ రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఇంకా సేపట్లో మొదలు కానుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తో పాటు రాష్ట్రాల్లోని అసెంబ్లీలో కూడా పోలింగ్ జరుగుతుంది. 10 గంటలకు మొదలు కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా నడుస్తుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలే ఓట్లు వేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నుంచి బీహార్ మాజీ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా యూపీఏ నుంచి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పోటీలున్నారు. పోలింగ్ కోసం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా పరిశీలకులు వచ్చారు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేస్తారు. ఎంపీలు పార్లమెంట్లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల్లో ఓటు వేస్తారు. పార్లమెంట్లో జరిగే పోలింగ్లో 776 మంది ఎంపీలు ఓటు వేయాలి. కానీ 41 మంది లోక్సభ సభ్యులు, 14 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల్లో ఓటు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక గుజరాత్లో ఎమ్మెల్యే అయిన బీజేపీ చీఫ్ అమిత్ షా, అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ ఢిల్లీలో ఓటేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 4,896 మంది ఓటేస్తారు. ఇందులో 451 మంది మహిళలున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓట్లేస్తారు. అంటే ఒకరికి మొదటి ప్రాధాన్యత ఓటేస్తే ఇంకొకరికి రెండో ప్రాధాన్యత ఓటేస్తారన్నట్టు. పోలైన ఓట్లను ఈ నెల 20న లెక్కిస్తారు. అటెన్గా రాష్ట్రపతిగా ఎవరు గెలుస్తారన్నది ప్రకటిస్తారు. ఓ దిక్కు రాష్ట్రపతి ఎన్నికకు అంతా సిద్ధమైతుంటే ఇంకో దిక్కు ఉపరాష్ట్రపతి ఎన్నికల మీద కూడా పార్టీలు దృష్టి పెట్టినాయి. యూపీ అభ్యర్థిగా గాంధీ మన్మడు గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ రేపు వేసే ఛాన్స్ ఉంది. ఇక ఎన్డీఏ నుంచి పోటీ చేసే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఇవాళ తెలుస్తుంది. ఇప్పటికే 4-5 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో క్యాండిడేట్ ఎవరనేది డిక్లేర్ చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల మీద ఇంకిన్ని వివరాలు ఢిల్లీ నుంచి భరత్ చెప్తాడు. భరత్ చెప్పండి, రాష్ట్రపతి పోలింగ్ అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సుమలత, 10 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ సెంటర్స్ను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ 32 పోలింగ్ సెంటర్లో ఒకటి పార్లమెంట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్ కాగా మిగతా 31 పోలింగ్ సెంటర్లో 29 వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఏర్పాటు చేశారు. దానితో పాటు రాష్ట్ర హోదా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఢిల్లీ, అదేవిధంగా పుదుచ్చేరి, ఈ రెండు కూడా మొత్తం కలిపితే 29 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 31 ప్లస్ పార్లమెంట్లో 1, మొత్తం 32 పోలింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. ఈ 32 పోలింగ్ సెంటర్స్లో పార్లమెంట్లో జరిగే పోలింగ్ విజేతను డిసైడ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నార్మల్గా ప్రతి ఎలక్షన్లో ఒకరి ఓటు ఒక వాల్యూ, అంటే ఎంతటి వారైనా వాళ్ళ ఓటు వాల్యూ సేమ్ ఉంటుంది. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో లెక్కించేటప్పుడు ఒక్కొక్కరి ఓటు విలువ ఒక్కో విధంగా ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఎంపీల ఓటు విలువ డిఫరెంట్, ఎమ్మెల్యేల ఓటు విలువ డిఫరెంట్. మొత్తం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల విలువ 10,98,000 అయితే దాదాపు సగం ఓట్ల విలువ, అంటే దాదాపు 50% ఓట్లు ఎంపీల ఓట్లతో డిసైడ్ కానుంది. మొత్తం దేశంలో 776 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 543 మంది లోక్సభ సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులు. టోటల్ ఫిగర్ కలిపితే 776 ఎంపీస్ దేశంలో ఉన్నారు. తర్వాత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్య 4,120 ఉంది. సో ఈ 776 మంది ఎంపీల ఓటు విలువ ఎంత ఉందో ఈ 4,120 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ కూడా అంతే ఉంది. ఓటు విలువ పరంగా చూసుకుంటే దాదాపు ఎంపీల ఓటు విలువ 5,49,000 వరకు ఉంటే ఎమ్మెల్యేల ఓటు విలువ కూడా 5,49,000 ఉంది. ఒక్కో ఎంపీ ఓటు విలువ 708. అంటే అది ఏ రాష్ట్రంకు సంబంధించిన ఎంపీ కానివ్వండి, తెలంగాణ ఎంపీ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, సిక్కిం లాంటి చిన్న రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అయినా వాళ్ళ ఓటు విలువ 708 ఉంది. కానీ ఎమ్మెల్యేల ఓటు విలువ మాత్రం ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి మారుతూ ఉంటుంది. 1971
జనాభా లెక్కల ప్రకారం ఈ ఎమ్మెల్యేల ఓటు విలువను డిసైడ్ చేశారు. 1971 నుంచి ఆ తర్వాత ఎమ్మెల్యేల ఓటు విలువను ఎందుకు మార్చలేదంటే 1971 తర్వాత కుటుంబ నియంత్రణ అమల్లోకి చాలా వేగంగా జరిగింది. ఈ సమయంలో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేశాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ వచ్చింది. సో కుటుంబ నియంత్రణ అమలు చేసినందుకు తమ ఓటు విలువ తగ్గుతుందన్న ఉద్దేశంతో సదర్న్ స్టేట్స్ దీని విషయంలో గొడవ చేయవచ్చని 1971 జనాభా లెక్కలనే ఇప్పటికి కూడా ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దీని ప్రకారం మహారాష్ట్రం అంటే తెలంగాణ ఓటు విలువ 132, ఆంధ్రప్రదేశ్ ఓటు విలువ 159గా ఈసీ డిసైడ్ చేసింది. యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మన ఓటు విలువ 148 ఉండేది. మన ఎమ్మెల్యేలు ఎవరు ఓటేసిన ఒక్క ఎమ్మెల్యే ఓటు విలువ 148 ఉండేది. బట్ ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత జనాభా ఆధారంగా 1971 జనాభా ఆధారంగా తెలంగాణ ఓటు విలువ 132 అయింది. ఆంధ్రప్రదేశ్ ఓటు విలువ పెరిగి 159 అయింది. సో ఈ విధంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యే ఓటుకు చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది, 200 పైచిలకు ఉంది. సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ కేవలం 20 మాత్రమే ఉంటుంది. సో ఎంపీల ఓటు విలువ ఇక్కడ ఇవాళ ఎవరు ఎలక్ట్ కాబోతారన్నది చాలా కీలక పాత్ర పోషించబోతోంది. ఎంపీలలో దాదాపు 70 to 75% రామ్నాథ్ కోవింద్కే ఓటేస్తారని ఎన్డీఏ ఆశాభావంతో ఉంది. అయితే మీరా కుమార్ కూడా సాధ్యమైన ఓట్లు అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయండి అని మీరా కుమార్ పిలుపునిస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ ఏ విధంగా పిలుపునిచ్చారు, నీలం సంజీవరెడ్డి, వివి గిరి మధ్య పోటీ జరిగినప్పుడు ఇందిరాగాంధీ పిలుపుని అందుకుని అంతరాత్మ ప్రబోధం ద్వారా ఓటు వేసినప్పుడు ఆయన నీలం సంజీవరెడ్డి ఓడిపోయారు, వివి గిరి గెలిచారు. బట్ ఇప్పుడు ఎలక్షన్ ఇంకో గంటలో ఉంది కాబట్టి ఏం జరుగుతుందన్నది చెప్పలేం. కానీ ప్రస్తుతం అయితే క్లియర్ ఎడ్జ్ అయితే ఎన్డీఏకు మనకు కనిపిస్తుంది. పార్లమెంట్లో 776 మంది ఎంపీలకు గాను దాదాపు 725 మంది ఇక్కడనే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మరొక 50 మంది ఎంపీలు మాత్రం అంటే 14 మంది రాజ్యసభ ఎంపీలు, 41 మంది లోక్సభ ఎంపీలు ఎన్నికల కమిషన్కు వాళ్ళు అప్లై చేసుకున్నారు. మేము ఆయా రాష్ట్రాల శాసనసభలో ఓటేస్తామని, వెస్ట్ బెంగాల్ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో చాలామంది అక్కడే ఓటు వేస్తామని పెట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఉన్న ఎంపీలందరూ కూడా ఇక్కడే ఓటు వేయబోతున్నారు, ఢిల్లీలోనే. తర్వాత మిగతా రాష్ట్రాల ఎంపీలన్నీ కూడా దాదాపు 720 మందికి పైగా ఎంపీలు ఇక్కడ పార్లమెంట్లో ఓటు వేయబోతున్నారు. చాలా స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన పెన్నును మాత్రమే యూజ్ చేయాలి. వాళ్ళ సొంత పెన్ను యూజ్ చేస్తే అది ఓటు ఇన్వాలిడ్ అవుతుందని చెప్పింది. ఎందుకంటే మనం రీసెంట్గా హర్యానాలో రాజ్యసభ ఎలక్షన్స్లో మనం చూసాం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత పెన్నుతో ఓటు వేయడం వల్ల అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ సుభాష్ చంద్ర గెలిచిన సందర్భం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ పదే చెప్తోంది కేవలం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వైలెట్ కలర్ పెన్నును మాత్రమే యూజ్ చేయాలని చెప్తోంది. తర్వాత ఎంపీలకు బ్యాలెట్ పేపర్ వేరే ఇవ్వబోతున్నారు, ఎమ్మెల్యేలకు బ్యాలెట్ పేపర్ వేరే ఇవ్వబోతున్నారు. కలర్ ఈ రెండు సంబంధించి కలర్ డిఫరెన్షియేట్ ఉంది. కారణం ఏంటంటే ఎంపీల ఓటు విలువ వేరు, ఎమ్మెల్యే ఓటు విలువ వేరు. కాబట్టి కౌంటింగ్ సమయంలో ఆ విధంగా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు వీళ్ళకు వేరు కలర్స్ గల ఓట్లు కూడా ఇవ్వబోతున్నారు. అంతా రెడీ అయితే అయింది. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం రామ్నాథ్ కోవిందే మెజారిటీ వస్తుందా లేకపోతే ఇంకా ఏదైనా అద్భుతాలు జరుగుతాయన్నది చూడాల్సి ఉంది. సుమలత. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.